మాత్యా అని అనిపించుకోవాలంటే ఎంతో సీనియారిటీ ఉండాలి. సుమారు 3 సార్లు అయినా గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో నానుడి. కానీ రాయచోట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మంత్రి పదవి వరించింది. దీంతో సీనియర్ ఎమ్మెల్యేలు షాక్ అయ్యారట. అంతేకాదు 1952లో ఏర్పడిన రాయచోట్ నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన దాఖలాలే లేవు. 2024 ఎన్నికల్లో రాయచోట్ నుంచి గెలిచి ఆమాత్య అనిపించుకున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై బీఆర్కే స్పెషల్ స్టోరీ. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆ తరువాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీ జెండాను ఎగురవేశారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సుమారు 4 దశాబ్దాలుగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఉంది. రాంప్రసాద్ రెడ్డి తండ్రి మండిపల్లి నాగిరెడ్డి 1985, 1989లో రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న రాంప్రసాద్ రెడ్డి 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికల్లో ఏపీ రాజకీయాలలో రాంప్రసాద్ రెడ్డి అత్యంత అదృష్టవంతుడని రాజకీయ పరిశీలకులు అంటారు. దానికి కారణం లేకపోలేదు. రాయచోటి నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి 2019 ఎన్నికల మధ్యకాలంలో ఇక్కడి నుంచి ఎంతో మంది సీనియర్ నేతలు వరుస విజయాలు సాధించి గెలుపు జెండా ఎగురవేశారు. అయినా రాయచోటి నుంచి ఒక్కరు కూడా మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. వైసీపీ సీనియర్ నేతగా వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఇదే నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గడికోట శ్రీకాంత్ రెడ్డికి కూడా మంత్రి యోగం దక్కలేదు. కానీ తొలిసారి ఎమ్మెల్యే అయిన రాంప్రసాద్ రెడ్డికి కూటమి ప్రభుత్వంలో ఆమాత్య యోగం దక్కింది. రాయచోటి నుంచి తొలిసారి ఎమ్మెల్యే, అందులోనూ తొలి మంత్రిగా రికార్డు సృష్టించారు. దీంతో రాంప్రసాద్ రెడ్డిని లక్కున్న రాజకీయ నేతగా అభివర్ణిస్తారు నియోజకవర్గ ప్రజలు. అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కగా ఆయన రవాణా, క్రీడల శాఖను నిర్వర్తిస్తున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ రవాణా శాఖలో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సీరియస్ అయినారు మంత్రి. గత 5 ఏళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్లాయని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఇసుక, ఖనిజాలు తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక, మైన్స్ తరలింపు వాహనాలపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిన మంత్రి గత 5 ఏళ్లలో రవాణా శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై సమూల ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.
మొత్తానికి రాంప్రసాద్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడంతో నియోజకవర్గ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి పనితీరు మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి. రాంప్రసాద్ రెడ్డి మొదటి నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్ గా ఉంటారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీలో గ్రూప్ వార్ నడుస్తోందని ఇంటర్నల్ టాక్. రాంప్రసాద్ రెడ్డి మంత్రి పదవి రాకపోవడంతో మరింత దురుసుగా వెళ్తున్నారా? నియోజకవర్గానికి చుట్టంగా మారారని ఎందుకంటున్నారు? మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం లేదా? వాచ్ ది స్టోరీ. రాయచోటిలో వైసీపీ నుంచి 4 సార్లు గెలిచిన శ్రీకాంత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత రాంప్రసాద్ రెడ్డికి కలిసొచ్చిందని అంటారు స్థానికులు. రాంప్రసాద్ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ను ఆశించారు. అయితే అప్పట్లో టికెట్ రాలేదు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత వైసీపీలో చేరిన రాంప్రసాద్ రెడ్డి 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. అయితే శ్రీకాంత్ రెడ్డితో విభేదించిన రాంప్రసాద్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. రాంప్రసాద్ రెడ్డి మంత్రి అయినప్పటి నుంచి ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిందని సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాంప్రసాద్ రెడ్డి మొదటి నుంచి రాజకీయాలలో అగ్రెసివ్ గా ఉంటారని నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. దీంతో నియోజకవర్గంలో టీడీపీలో గ్రూప్ వార్ నడుస్తోందని ఇంటర్నల్ టాక్. మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారిని పక్కన పెట్టి మంత్రి ఓ వర్గానికి పెద్దపీట వేస్తున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. రాంప్రసాద్ రెడ్డి వివిధ పార్టీల్లో పనిచేసి వచ్చిన 2024 ఎన్నికల్లో గెలిచేందుకు పూర్తి సహకారం అందిస్తే గెలిచాక పార్టీలో కొంతమందిని పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తే గెలిచి అర్ధ సంవత్సరం దాటినా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. రాజకీయాలలో రాంప్రసాద్ రెడ్డి దురుసుగా వెళ్తారని రాయచోటి ప్రజలు అంటున్నారు. మంత్రి అయిన తరువాత దురుసుతనం మరింత పెరిగిందని విపక్షాల వాదన. ఇదిలా ఉంటే మంత్రి సతీమణి కూడా ఆయనకి మాదిరిగానే వ్యవహరిస్తారట. దీనికి సంబంధించి అప్పట్లో పోలీసులతో ఆమె వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. తనకు కూడా ఎస్కార్ట్ రావాలంటూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో అప్పట్లో మంత్రి భార్య వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయటం హాట్ టాపిక్ గా మారింది. జరిగిన సంఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి నుంచి వివరణ కోరుతూ సీఎం చంద్రబాబు మంత్రికి గట్టిగానే క్లాస్ పిక్కారని సమాచారం. ఇక తొలిసారి ఎమ్మెల్యే అయిన రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. ప్రభుత్వం ఏర్పాటైన తక్కువ సమయంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యవహార శైలిపై నియోజకవర్గంలో ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రిపై వస్తున్న విమర్శలకి ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.